హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో మొత్తానికి అయితే నా ఆర్డర్ ఈరోజు వచ్చింది 2 వీక్స్ తర్వాత. సో 3 వీక్స్ బ్యాక్ నేను ఒక హెల్మెట్ కొన్నా, కానీ ఆ హెల్మెట్కి కరెక్ట్ మౌంట్ లేదు. వేరే మౌంట్ ఉంది, బట్ ఆ మౌంట్ అనేది షేక్ అవుతుంది. సో ఇంకొక మౌంట్ అయితే కొన్నా, ఇది 2 వీక్స్ తర్వాత నాకు ఇవాళ డెలివరీ అయింది అమెజాన్ నుండి. సో ఆ మౌంట్ని హెల్మెట్కి స్టిక్ చేసే ముందు హెల్మెట్ మీద ఏమైనా డస్ట్ ఉంటే మంచిగా తుడిచేసుకోండి. నేనైతే ఒక ఫోమ్ వాడి అండ్ ఇంకొక కర్చీఫ్ వాడి మొత్తం నీట్గా తుడిచేసుకున్న హెల్మెట్ని అయితే. సో ఇంకా మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేయాలని చాలామందికి ఉంటుంది, కానీ ఫస్ట్ స్టెప్ ఎవరు తీసుకోరు. మీకు ఏది దొరికితే దాంతో తీయండి వీడియోస్. ఫోన్ దొరికితే ఫోన్, కెమెరా దొరికితే కెమెరా, 6000 కెమెరా అయినా సరే వీడియోస్ పెట్టేసేయండి. మీరు యూట్యూబ్లో, ఇన్స్టాలో పెట్టేసేయండి. చూసేటోళ్ళు చూస్తారు, అవాయిడ్ చేసేటోళ్ళు అవాయిడ్ చేస్తారు. ఏదో ఒకటి స్టార్ట్ అయితే చేయండి అంతే. సో స్టిక్కర్ అయితే ఇట్లా పీల్ ఆఫ్ చేసేసి హెల్మెట్కి ముంగట ఇట్లా పెట్టేస్తా. పాత హెల్మెట్ నా రింగ్ కూడా ఉండేది, స్టీల్ బర్డ్ది అది. సో దానికి ఏమైందంటే ఇట్లా ముంగట ఫ్లాట్ ఉండేసరికి వేరే మౌంట్ అయితే కరెక్ట్ సెట్ అయింది, కానీ ఆ మౌంట్ ఇక్కడ సెట్ అవుతలేదు. బికాస్ దీనిది కింద ముంగట మౌత్ ఏమో ఫ్లాట్ లేదు, చిన్న ఫ్లాట్ ఉంది, సైడ్కి మొత్తం ఇట్లా క్రాస్ ఉంది. సో ఫైనలీ మన హెల్మెట్ లుక్ అయితే ఇట్లా వచ్చింది. అండ్ దానికి హెల్మెట్ని మౌంట్ చేసుకొని వెళ్ళిపోవడే ఇక. సో ఈ వీడియోలో అయితే ఇంతే ఇక. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.